అందరికీ నమస్కారం. ఈరోజు ఓరియంటేషన్ ఆన్ ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మీద చిన్న ఓరియంటేషన్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు రాహుల్ సాధు, నేను ప్రోగ్రామ్ మేనేజర్ పోషణ అభియాన్తో పనిచేస్తాను. నా పేరు కల్పన అండి, నేను పోషణ అభియాన్లో పనిచేస్తున్నాను, పిఎంఈగా పనిచేస్తున్నాను. ఎఫ్ఆర్ఎస్ మీద ఈరోజు ఏమున్నా మనము ఈరోజు డిస్కషన్ చేద్దాము. నమస్కారం అండి అందరికీ. ఇవాళ మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మనకి పోషన్ ట్రాకర్లో ఎలా వర్క్ అవుతుంది అండ్ పోషన్ ట్రాకర్లో ఎలా చేయాలి అనే ఈ యొక్క పూర్తి సిస్టమ్ మీద ఒకసారి మనం ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అండ్ వర్కింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. మనకి ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది ఎంత ముఖ్యమైనదో మనకి పోషణ అభియాన్ కింద కానీ, మన డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్కి కానీ, మన ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ కానీ, మన ప్రోగ్రామ్ రిలేటెడ్ అన్ని విషయాలకి ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైనది అనేది మనం ఎందుకని చెప్పుకుంటున్నామంటే, ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారానే మన పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మన బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎంతమందికి ఏ సర్వీసెస్ ఇస్తున్నాము, ఆ తర్వాత మనకి వచ్చే రిలీజెస్ అయితే ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా ఆ వచ్చే రిలీజెస్ కూడా ఈ మనకి పోషన్ ట్రాకర్లో ఉన్న ఈ డేటా పోషన్ ట్రాకర్ నుండి మనకి ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళు బడ్జెట్ అనేది క్యాల్కులేట్ చేయటం, అదేవిధంగా మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఈ ఎఫ్ఆర్ఎస్ కంప్లీషన్ అనేది మనకి ఉన్న బెనిఫిషరీస్కి అత్యంత కీలకమైన విషయం. ఇది మనకు అందరికీ తెలుసు. మనకి పోషన్ ట్రాకర్లోనే ఇది ఒక విభాగం. ఈ విభాగంలో మనకి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో ఫేస్ అనేది క్యాప్చర్ చేయటము, ఆ తర్వాత ఈకేవైసీ కంప్లీట్ చేయటము, టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకైతే ఫేస్ మ్యాచింగ్ కూడా చేస్తారు. ఈ పద్ధతులు 3 పద్ధతులు ఉన్నవి. ఈ 3 పద్ధతుల్లో ఈ 2 పద్ధతులు అనేది అందరూ అంటే బెనిఫిషరీస్ అందరికీ కూడా చేయాలి. అంటే మనకి టీహెచ్ఆర్ పిల్లలు ఎవరైతే 7 months నుండి 3 years ఉన్నారో వాళ్ళకి చేస్తాము, ప్రెగ్నెంట్ ఉమెన్కి చేస్తాము, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్కి చేస్తాము. ఇప్పుడు ఈ రాబోయే నెల నుండి అంటే నెక్స్ట్ మంత్ నుండి మనకి ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్కి కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఫేస్ మ్యాచింగ్ అనేది మాత్రము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం అప్పుడే చేస్తాము. అందరికీ ఫేస్ మ్యాచింగ్ అనేది ఉండదు. 2 స్టెప్లు మాత్రం అందరికీ కంపల్సరీ ఉంటాయి. అందుకని దీనిలో మనకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, రావని ఎవరు అంటానికి లేదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా అప్లికేషను. మనకి ఒక 10 కోట్ల మంది బెనిఫిషరీస్ ఇందులో ఉన్నారు. కొన్ని లక్షల హిట్స్ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పార్ట్ మన పోషన్ ట్రాకర్ విభాగానికి వచ్చినట్లయితే. ఇంకొక చోట మనకి ఇన్ని వచ్చినప్పుడు కూడా దీనంతా మేనేజ్ చేయడానికి అంత ప్రాసెస్ బాగానే ఉంది. అయితే మనకి ఎక్కువగా మనం ఇబ్బంది పడే విషయాల్లో సిస్టమ్ సైడ్ నుండి మనం చూసినట్లయితే ఎక్కడ వస్తుంది అంటే, మనం ఈకేవైసీ చేయాల్సినప్పుడు కానీ, ఆధార్ సర్వర్ని హిట్ చేయాల్సినప్పుడు కానీ అక్కడే కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఆధార్ సిస్టమ్కి మన ఐసిడిఎస్ బెనిఫిషరీస్తో పాటు జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళ ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవడానికి కానీ, నమోదు చేసుకోవడానికి కానీ వీటిలన్నిటికీ వాడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని సర్వర్ ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తాయి, అందులో నో డౌట్. అయితే మన సైడ్ నుండి మనం చూసుకున్నట్లయితే ఇబ్బందుల్లో, మన సైడ్ నుండి మనకు ఉన్న ఇబ్బందుల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నెట్వర్క్. ఇది ఈకేవైసీ చేయడానికి వరకే, మళ్ళీ ఫేస్ క్యాప్చర్ చేయడానికి నెట్వర్క్తో పని లేదు. ఈకేవైసీ చేయడానికి మాత్రం మనకి నెట్వర్క్ కావాలి. కాబట్టి కొన్ని ఏరియాల్లో మనకి నెట్వర్క్ అనేది ఇబ్బందులు కొన్ని ఉంటాయి, అదొక ఇబ్బంది. రెండో ఇబ్బంది వచ్చేవరకు మనకున్న బెనిఫిషరీస్ ఎప్పుడో ఆధార్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు అప్పట్లో ఈ మొబైల్ నంబర్ అనేది సరిగా ఫీడ్ కాకపోవటము, పేరు సరిగా లేకపోవటము, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు బిగినింగ్లో తీసుకున్న వాళ్ళు కూడా అసలు వాటి గురించి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఆధార్ తీసుకొచ్చే వరకు మనం ఈకేవైసీ చేయాలంటే అవ్వదు. ఎందుకు అంటే దానికి మొబైల్ లింక్ లేదు. దానికి ఏం చేయాలి, మొబైల్ లింక్ అనేది ముందుగా చేయాలి. అది చేయటం గురించి
మనకి సెక్రటరీ మేడం గారు, కమిషనర్ మేడం గారు కూడా ఆదేశాలు జారీ చేయటం ఏమంటే, మనం అంగన్వాడీ సెంటర్లో కానీ మన గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ ఒక క్యాంపులాగా పెట్టి మీ సేవలతో మాట్లాడుకుని మన బెనిఫిషరీ యొక్క ఆధార్స్కి ఏదైతే మొబైల్ లింక్ లేవో వాటిలన్నిటినీ ఐడెంటిఫై చేసి వాటికి చేస్తే ఒకేసారి మనము తర్వాత ఈకేవైసీ చేయడానికి అనేది చాలా ఈజీ అవుతుంది. అలా చేయకపోతే ఏమవుతుంది, మన తెలంగాణ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ కనపడుతుంది ఏది మనం ఈకేవైసీ చేయకపోతే. అలా కనపడటం వల్ల మనం ఏదో పెర్ఫార్మెన్స్లో లోగా ఉన్నాయనే ఆలోచనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా అది డేటాలో కనిపించాలి. డేటాలో కనిపించాలంటే ఇవన్నీ చేయాలి. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనే చేస్తున్నారు. మనకి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఎఫ్ఆర్ఎస్ అనేది కంపల్సరీ కాబట్టి చేస్తున్నారు. ఇక దీనికి ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు. ఎందుకంటే బడ్జెట్ క్యాల్కులేషను మనకి ఇందులో ఉన్న బెనిఫిషరీస్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది అత్యంత క్రూషియల్, అత్యంత ఇంపార్టెంట్. దీనిలోకి నేను ఈ విషయంలో చెప్పే దానిలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎంటైర్ పోషన్ ట్రాకరే చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, లేకపోతే డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్స్ అన్ని స్టేట్లో ఉన్న వాటికి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీరు చూసినట్లయితే పోషన్ ట్రాకర్లో కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ కూడా వస్తున్నాయి. ఒకటి, ఒక బెనిఫిషరీనే వాళ్ళే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక మోడ్యూల్ ఉంది. అది బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదొక కొత్త విధానం. రెండోది, ఈసీసీ కూడా మనకి పోషన్ ట్రాకర్లోనే ఉంది. మీరు ఎప్పుడన్నా వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి చూసినా లేకపోతే యాప్లో చూసినా మనకి రిలేటెడ్ కూడా కనపడతాయి. ఇంకొక బటన్ కూడా మీరు చూస్తే మిషన్ శక్తి అని ఆల్రెడీ ఒక బటన్ ఉంది, అది యాక్టివ్లో లేదు. బ్యాక్ ఎండ్లో వాళ్ళు మాడ్యూల్స్ అనేది తయారు చేస్తున్నారు. రేపు మాపు మిషన్ వాత్సల్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇవి ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, పోషన్ ట్రాకర్ కింద మన డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ కానీ, మినిస్ట్రీ నుండి కానీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కిందకి రాబోతున్నవి, ఒకే అప్లికేషన్ కింద రాబోతున్నవి. ఆ అప్లికేషనే పోషన్ ట్రాకర్. ఆ పోషన్ ట్రాకరు స్ట్రెంగ్తన్ అవ్వాలంటే దానిలో భాగమే ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ నుండి మనము చేయకుండా ఉండటానికి అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. లాస్ట్ రివ్యూ మీటింగ్లో కూడా కమిషనర్ మేడం చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఎప్పటి నుండో మనం ఓరియంటేషన్స్ ఆన్లైన్లో ఇస్తున్నాము, వాట్సాప్లో కూడా మీకు రెస్పాండ్ అవుతున్నాం, మీకున్న ఇష్యూస్ కానీ మీకున్న డౌట్స్ కానీ అన్ని క్లారిఫై చేస్తూ ఎప్పటికప్పుడు. ఎందుకు అంటే పోషన్ ట్రాకర్ కానీ ఈ ఎఫ్ఆర్ఎస్ కానీ మనకు వస్తున్న సమస్యలను బట్టి రోజుకి వాళ్ళు దాన్ని కొంచెం సింప్లిఫై చేయటము, ఇష్యూస్ని రిజాల్వ్ చేసి ఇంకొంచెం బెటర్గా చేయటము, ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు సిస్టమ్ అనేది చాలా ఈజీ అవ్వుకుంటూ వస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే మనం మొదటిసారిగా రిజిస్ట్రేషన్స్ మొదలు పెట్టినప్పుడు మనకి రిజిస్ట్రేషన్స్కే ఇబ్బందులు ఉండేవి. అట్లా వన్ బై వన్ ఒక్కొక్కటి మాడ్యూల్స్ పెరుగుతూ వస్తున్నవి, అదేవిధంగా దాని సింప్లిసిటీ కూడా పెరుగుతూ వస్తున్నవి. కొన్ని అత్యంత కష్టమైనవి కూడా కొన్ని తీసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్లియర్గా ఏముండేదంటే ఫోటో క్యాప్చర్తో మనకి అటెండెన్స్ ఉండేది. అది సరిగా నంబరింగ్ అది రావట్లేదని మనం అందరూ చెప్పడం ద్వారా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం నివేదిస్తే వాళ్ళు ఏం చేశారు, దాన్ని పక్కగా పెట్టేసి మిగిలిన మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాటితో పాటు మనకి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఒక కార్యక్రమం కూడా ఉంది. అది మన తెలంగాణలో కూడా ఆ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేస్తే అది కూడా మన పోషన్ ట్రాకర్తోనే లింక్ అయి ఉంది. అది మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అనేది దాని నుండి ఉంటుంది. కాబట్టి అంటే కొన్ని స్కీమ్స్ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి దీని ప్రాముఖ్యత, దీని ఆవశ్యకత, దీని అవసరత అన్నిటిని మనం గమనించి దీన్ని బర్డన్గా ఫీల్ అయ్యే కంటే కూడా మనకున్న బెనిఫిషరీ ఒక అంగన్వాడీ సెంటర్లో ఎంతమంది బెనిఫిషరీస్ మనకున్నారు వాళ్ళని ఇప్పటికే చాలామందికి మనం చేసేసాం. ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఫేజ్ క్యాప్చర్ ఈ కేవైసీస్ మనం చేసినాం. 70 ఆర్ అరౌండ్ 70 దగ్గరికి మనం చేసినాం. ఇంకా మిగిలిన 30% మనం చేయలేమా? చాలా ఈజీ. దాన్ని
ఈ మొబైల్స్ని లింక్లు చేపించేసి మనం అది కూడా కంప్లీట్ చేసుకుంటే మనము ఆన్ పార్ విత్ ఆల్ ద స్టేట్స్ ఉంటాము. ఇంకా బెటర్గా కూడా మనము పెర్ఫామ్ చేస్తాం. ఇంక ఏరే విషయాల్లో మనం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాము పోషన్ ట్రాకర్ రిలేటెడ్గా. బట్ ఎఫ్ఆర్ఎస్ విషయంలో మాత్రం మన పర్సంటేజ్ కొంచెం బాధాకరంగా ఉంది, తక్కువ ఉండటం వల్ల. దానికి ఎలా అంటే మనం చెప్తున్న సమాధానాలు ఏంటంటే ఇంతవరకు మనకి టీహెచ్ఆర్ తక్కువ ఉన్నారు, స్పాట్ ఫీడింగ్ ఎక్కువ ఉన్నారు. దానివల్ల కొంచెం పర్సంటేజ్లు కొంచెం తక్కువ చూపిస్తుందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఎస్సీఎం కూడా ఈ ఫేస్ క్యాప్చర్ ఈ కేవైసీ మ్యాండేట్ చేసింది. అంతే ఇక మనం అందరికీ కూడా మనం చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం కూడా. వాటితో పాటు మనకి 3 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అడోలసెంట్ గర్ల్స్కి కూడా మనం ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నాం. దానివల్ల కూడా మన పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి నా వినపం అందరికీ ఏంటంటే ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది బర్డెన్లా ఫీల్ కాకుండా 100% కంప్లీట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అంగన్వాడీ టీచర్స్కి కావాల్సిన సపోర్టు సూపర్వైజర్స్ మీరు అందించండి, ఎన్ఎన్ఎం కన్సల్టెంట్స్ వాళ్ళు అందించండి. తర్వాత సిడిపిఓ గారు కూడా ఓవరాల్గా మానిటర్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్టేట్ ఆఫీస్ దృష్టికి కూడా తీసుకొస్తే మా వంతు కృషి మేము కూడా చేసి మీకు ఎక్కడ సహాయం కావాలో, ఎక్కడ హెల్ప్ కావాలో, ఎక్కడ సపోర్ట్ కావాలో అది కూడా మేము అందిస్తాము. దీనిలో భాగంగా అసలు ఎఫ్ఆర్ఎస్ని ఎలా చేయాలనేది మీ అందరికీ తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఒక రిఫ్రెషర్ లాగా మనతో పాటు ఉన్న మెర్విన్ స్టేట్ కోఆర్డినేటర్ ఎన్ఈజిడి నుండి మనకి చేస్తారు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మెయిన్లీ మనం ఇవాళ జాయిన్ అవడానికి మెయిన్ కారణం వచ్చి మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఏదైతే మనకి పోషన్ ట్రాకర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎంఓడబ్ల్యూసిడి ద్వారా ఇంట్రడ్యూస్ చేశారో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, ఇది మన ఆల్ ఓవర్ మన ఇండియాలో కూడా మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. మెయిన్లీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా మన అంగన్వాడీ టీచర్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ అంటే టోటల్గా 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ఫేస్ క్యాప్చర్, ఎవరన్నా పెన్ను పేపర్ ఉంటే తీసుకొని రాసుకోగలరు కూడా అండర్స్టాండింగ్ కోసం. స్టెప్ 1 వచ్చి ఫేస్ క్యాప్చర్, అండ్ స్టెప్ 2 వచ్చి ఈకేవైసీ, అండ్ స్టెప్ 3 వచ్చి ఫేస్ అథెంటికేషన్. సో మనం ఫస్ట్ ఇప్పుడు మాట్లాడేది స్టెప్ 1 గురించి, ఫేస్ క్యాప్చర్. ఫేస్ క్యాప్చర్ ఎప్పుడు చేస్తాము, జస్ట్ మనం ఒక బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ చేసిన ఇమ్మీడియట్గా ఆ బెనిఫిషియరీ మా సెంటర్లో రిజిస్టర్ అయ్యారు అన్నదానికి ఫేస్ క్యాప్చర్ అనేది చేస్తాం. సో ఇది స్టెప్ 1గా ఫినిష్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా మన స్టేట్లో చేస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా చేస్తున్నారు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి ఈకేవైసీ. ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూ వస్తుంది అండ్ మెయిన్గా రిపోర్ట్ చేస్తున్నది వచ్చి ప్రాబ్లమ్స్ ఈకేవైసీలోనే. ఇందులో ఈకేవైసీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన బెనిఫిషియరీ ఓల్డ్ ఆధార్ తీసుకురావడం వల్ల కానీ, లేక ఉన్న ఆధార్ని అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కానీ, లేక అప్డేట్ చేసుకున్న ఆధార్ని తీసుకురాకపోవడం వల్ల కానీ ఇలాంటి ఇష్యూస్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఈకేవైసీని ఎలాగా సక్సెస్ఫుల్గా చేయాలి అని అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే బెనిఫిషియరీ మన దగ్గరికి ఈకేవైసీ చెయ్యమని చెప్పి ఆధార్ తీసుకొని వస్తారో ఇమీడియట్గా మన ఫోన్లో ఆధార్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆధార్ అనే అప్లికేషన్లో ఎప్పుడైతే బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ని ఇన్సర్ట్ చేస్తామో ఇమీడియట్గా వాళ్ళకి ఆ బెనిఫిషియరీకి సంబంధించిన అప్డేటెడ్ డీటెయిల్స్ అంటే పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జెండర్ అండ్ వాళ్ళ ఆధార్ నెంబర్, ఈ 4 డీటెయిల్స్ కూడా కరెక్ట్వి అండ్ ఇప్పుడు సర్వర్లో ఎలా ఉన్నాయో అలాగే అక్కడ ఆధార్లో రావడం జరుగుతుంది. సో ఆ వచ్చిన డీటెయిల్స్ని ఇప్పుడు ఆధార్లో ఉన్న డీటెయిల్స్ని రెండింటిని ఒకసారి మ్యాచ్ చేసి చూడగలిగితే 2 డీటెయిల్స్ ఒకటే అయితే మీకు ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇదే సేమ్ మనకి రిజిస్ట్రేషన్లో కూడా వర్తిస్తుంది. సో ఎప్పుడైతే ఈకేవైసీ మనకి సక్సెస్ఫుల్గా జరిగిపోతుందో ఫేస్ అథెంటికేషన్ కూడా మనకి క్లియర్గా జరిగిపోతుంది. ఎందుకంటే ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ అప్డేటెడ్ అయ్యి ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా అందులో ఫోటోగ్రాఫ్ కూడా అప్డేటెడ్ అయ్యి ఉన్నట్టే. సో ఫోటోగ్రాఫ్ ఎప్పుడైతే అప్డేటెడ్ అయ్యి ఉంటుందో ఫేస్ అథెంటికేషన్ అంటే ఫేస్ అథెంటికేషన్ మనం ఎట్ ప్రెజెంట్లీ తెలంగాణలో ఒక్క కేటగిరీకి మాత్రమే, అంటే 6 months to 3 years పోషన్ ట్రాకర్ ప్రకారము 6 months to 3 year కేటగిరీకి అండ్
అడల్ట్స్ అండ్ గర్ల్స్కి అంటే 3 జిల్లాలకి మాత్రమే, ఆస్పిరేషనల్ జిల్లాకి సంబంధించిన 3 జిల్లాలకి మాత్రమే ఈ యొక్క టీహెచ్ఆర్ పిల్లలకి మాత్రమే మనము ఫేస్ అథెంటికేషన్ అనేది చేస్తున్నాం. సో ఈ 2 కేటగిరీస్కి మనము ఫేస్ అథెంటికేషన్ అనేది చేస్తాం. సో మిగతా అన్ని కేటగిరీస్కి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, లాక్టేటింగ్ మదర్ కానివ్వండి, 6 months ఆ తర్వాత 3 year to 6 year కేటగిరీ కానివ్వండి, ఈ 3 కేటగిరీస్కి కూడా మనము హాట్ కుక్డ్ మీల్ అనగా హెచ్సిఎం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి కేవలం మనం చేసేది ఒకటి ఫేస్ క్యాప్చర్, రెండవది ఈకేవైసీ. సో ఈ 2 కూడా మనం వాళ్ళకి ఈ 2 స్టెప్స్ మాత్రమే చేస్తాం కాబట్టి ఫేస్ అథెంటికేషన్ ఉండదు, కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. సో ఎప్పుడైతే ఫేస్ క్యాప్చర్ అండ్ తీసిన ఫేస్, ఎప్పుడైతే నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను చూసారా ఫేస్ క్యాప్చర్ అని, ఈకేవైసీ ఫోటో అండ్ ఫేస్ క్యాప్చర్డ్ ఫోటో ఈ 2 కూడా ఈక్వల్ అవుతాయో ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ అనేది వెరిఫై అయిపోతుంది. సో మన అంగన్వాడీ టీచర్ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. మీకు ఎప్పుడైతే మన పోషన్ ట్రాకర్ ఓపెన్ చేస్తారో, బెనిఫిషియరీ మీద క్లిక్ చేస్తారో, అక్కడ ఒక ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు 4 టైటిల్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఫోన్ నెంబర్, ఇక్కడ మీరు చూస్తే ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి క్లియర్గా. ఇలా మనకి ఈకేవైసీ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈకేవైసీ ఎలా చేస్తున్నాం ఫస్ట్ చూడండి, ఇలా ప్రొసీడ్ ఈకేవైసీ అని క్లిక్ చేస్తాము. తర్వాత ఆధార్ నెంబర్ అని చెప్పి ఇలా ఎంటర్ చేస్తాం. ఆ పక్కనే మనకి ఇక్కడ ఎంటర్ ది క్యాప్చా అని చెప్పి ఇక్కడ క్యాప్చా వస్తుంది. సో ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇమీడియట్గా ఓటీపీ తీసుకొని అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో ఇందాక మనకి సార్ ఆల్రెడీ చెప్పారు, మనకి ఈ మెయిన్గా ఈకేవైసీలు జరగడానికి వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే బెనిఫిషియరీస్ వాళ్ళ మొబైల్ నెంబర్ని ఆధార్కి జాయిన్ చేయడము లేక అప్డేట్ చేసుకోకపోవడం వల్లనే మెయిన్ ఇష్యూ వస్తుంది. సో అలాంటి ఇష్యూస్ రావడం వల్ల ఎక్కడైతే ఈ ఓటీపీ రిసీవ్ కావాల్సి ఉంటుందో ఆ ఓటీపీ అనేది రిసీవ్ కాకపోవడం వల్ల ఈ పూర్తి ఈకేవైసీ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ పూర్తి ఈకేవైసీ ప్రాసెస్ స్టాప్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆ టోటల్ బెనిఫిషియరీయే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో లేరు అనే అర్థంలోకి వస్తుంది. సో ఇందుకని మనం ప్రతి ఒక్క బెనిఫిషియరీ త్రూ అంగన్వాడీ టీచర్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్క బెనిఫిషియరీని కూడా వాళ్ళ నియర్ బై సెంటర్ ఏదైతే ఉందో, లైక్ ఆధార్ సెంటర్ కానివ్వండి, లేక సిఎస్సి సెంటర్ కానివ్వండి, లేక వాళ్ళ నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఎక్కడైతే ఆధార్ నెంబర్ లేక ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే వర్కింగ్ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ని వాళ్ళు అప్డేట్ చేసుకోగలిగితే వాళ్ళకి నాట్ ఓన్లీ పోషన్ ట్రాకర్ అంటే పోషన్ ట్రాకర్లో వచ్చే ఈ యొక్క ఎస్ఎన్పి గురించి మాత్రమే అని కాదు, ఓవరాల్ గవర్నమెంట్ సర్వీసెస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి లేక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ప్రవేశపెట్టబోయే ఏవైనా స్కీమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కదానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి అంటే ఆధార్కి ఫోన్ నెంబర్, అది కూడా అప్డేటెడ్ అండ్ వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా కూడా మీ యొక్క సెక్యూరిటీ పర్పస్కి కూడా లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆధార్ నెంబర్కి మీ యొక్క వర్కింగ్ ఫోన్ నెంబర్ని లింక్ చేసి ఉంటారో ఆధార్ యొక్క డీటెయిల్స్ని ఎవరు కూడా టచ్ చేయడానికి ఉండదు, ఎవరు కూడా దాన్ని హ్యాంపర్ చేయడానికి ఉండదు. ఇంకెవ్వరు కూడా మీ డీటెయిల్స్ని వాడుకొని ఏదన్నా స్కామ్ చేయడానికి పాసిబిలిటీ అనేది లాక్ అయిపోతుంది టోటల్. మీరు ఓటీపీ చెప్తే తప్ప మీ ఆధార్ని ఓపెన్ చేయలేని ఆ సిచ్యువేషన్కి వస్తారు. సో ఈ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం అండ్ స్కీమ్స్ ఓన్లీ బెనిఫిషియరీ మాత్రమే తీసుకోవాలి అన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సంకల్పం కానివ్వండి, అది 100% ప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్క బెనిఫిషియరీ కూడా చాలా టైం పడుతుంది అండ్ అప్డేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ 3 days పడుతుంది, 4 days పడుతుంది అని చాలామంది కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఇది 1 time యాక్టివిటీ మాత్రమే, ఇది ఎవ్రీ మంత్ కూడా అప్డేట్ చేసుకునేది కాదు. ఒక్కసారి అప్డేట్ చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ కూడా ఈ ఆధార్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ మీతో పాటే ఉంటుంది. నెక్స్ట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టబోయే ఏ యొక్క పథకమైనా మీ మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే సర్వీసెస్ మీకు రావడం కొంచెం కష్టం అవుతుంది.
సో అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ మన సిడిపిఓస్ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కొంచెం బెనిఫిషరీని రిక్వెస్ట్ చేసి అండ్ అప్డేట్ చేయమని చెప్పండి. మన టీచర్స్ ద్వారా కూడా కొంచెం జాగ్రత్తగా బెనిఫిషరీస్తో పాటుగా ఉండి వాళ్ళకి భరోసా చెప్తూ వాళ్ళ ఓటీపీస్ ఏమన్నా తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా రాంగ్గా ఫీల్ అవుతారని బెనిఫిషరీస్ అనుకుంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇస్తూ, మెయిన్గా మనకు బెనిఫిషరీస్కి కావాల్సింది అవేర్నెస్. ఎందుకంటే ఒక ఓటీపీ తీసుకునే ముందు చాలామంది చాలా థింకింగ్ చేస్తారు, ఆ ఓటీపీ వాళ్ళు ఎలా యూస్ చేస్తారు, ఎవరికి చెప్తారు ఏంటి అనేది. సో ఆ అవేర్నెస్ అనేది మన బెనిఫిషరీకి చాలా ఇంపార్టెంట్. సో మన టీచర్ ఎవరైతే ఉంటారో ఆ సెంటర్కి సంబంధించి వాళ్ళ బెనిఫిషరీస్ గురించి టీచర్కి బాగా అవగాహన అనేది ఉంటుంది. సో దయచేసి టీచర్స్ కూడా బెనిఫిషరీస్కి కొంచెం చెప్పండి అండ్ అప్డేట్ చేసుకోమని చెప్పండి. సో ఇది మనకి టోటల్గా ఎఫ్ఆర్ఎస్లోకి వచ్చేసరికి అప్డేట్ చేసుకునే విధానము, తర్వాత అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు అండ్ అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళకి కలిగే లాస్. అండ్ మెయిన్లీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి లైక్ ఆగస్టు 1వ తారీఖు నుంచి మనకి ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్ట్రేషన్లోనే మ్యాండేటరీ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, మన టీచర్ నార్మల్గా బెనిఫిషరీని రిజిస్టర్ చేసేస్తారు అండ్ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అప్డేట్ చేస్తారు అండ్ వాళ్ళ ఆధార్ ఏదైతే ఉందో దానికి ఈకేవైసీ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే మనకు వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అప్పుడే మనకి ఫేస్ క్యాప్చర్ జరిగిపోతుంది అండ్ ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకేసారి మన బెనిఫిషరీ సెంటర్కి వస్తారు, టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకుంటారు అండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళ టీహెచ్ఆర్ ఎప్పుడైతే టైం వస్తుందో ఆ టైంలో వచ్చి టీహెచ్ఆర్ తీసుకొని ఫేస్ అథెంటికేషన్ చేయించుకొని వెళ్ళిపోతారు. సో ఇది 1 టైం ప్రాసెస్. ఇది టోటల్గా టీహెచ్ఆర్ వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్. అండ్ హెచ్సిఎం, ఇప్పుడు మనం హెచ్సిఎం వాళ్ళకి పరిస్థితి చూద్దాం. హెచ్సిఎం వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఓన్లీ అప్లికేబుల్ 2 మెథడ్స్ మాత్రమే. ఒకటి ఫేస్ క్యాప్చర్, రెండవది ఈకేవైసీ. సేమ్ మళ్ళీ వాళ్ళకు కూడా ఈకేవైసీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ప్రాసెస్ ఎంఆధార్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంఆధార్లో ఒకసారి ఆధార్ని వెరిఫై చేయించుకోండి. ఎంఆధార్లో కరెక్ట్గా ఉందంటే వాళ్ళకి ఈకేవైసీ జరిగిపోతుంది. ఎందుకంటే అందులో ఓటీపీ లింక్ అయి ఉందా లేదా, నెంబరు వస్తుందా లేదా అనేది క్లియర్గా చెప్పేస్తుంది. సెకండ్ వన్, వాళ్ళకి ఈ ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి హోమ్ పేజ్లో డైలీ ట్రాకింగ్కి వచ్చి సింపుల్గా హెచ్సిఎం క్లిక్ చేస్తారు అండ్ డౌన్కి వచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఫేస్ అథెంటికేషన్ ఉండదు. మరి ఒక్కసారి గమనించండి, ప్రెగ్నెంట్ మదర్, లాక్టేటింగ్ మదర్ అండ్ 3 year to 6 year మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారము హాట్ కుక్డ్ మీల్ వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి టీచర్లు అందరూ కూడా ఈ బెనిఫిషరీకి, అంటే ఈ 3 కేటగిరీ బెనిఫిషరీస్కి ఓన్లీ ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేవైసీ ఈ 2 ప్రాసెస్ చేస్తాం. సెకండ్ కేటగిరీ టీహెచ్ఆర్ కేటగిరీ. టీహెచ్ఆర్ కేటగిరీకి వచ్చేది మనకి 6 months to 3 year పిల్లలు అండ్ అడాల్సెంట్ గర్ల్స్. వాళ్ళు ఉన్నది మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో. సో ఆ 3 districts అండ్ 6 months to 3 year చిల్డ్రన్ ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఈ 2 కేటగిరీస్కి మనం చేసేది 3 types ఆఫ్ ప్రాసెస్. ఒకటి ఫేస్ క్యాప్చర్, రెండవది ఈకేవైసీ, థర్డ్ది ఫేస్ అథెంటికేషన్. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వస్తున్న ఒకే ఒక డౌట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ ఈకేవైసీ పొరపాటున జరిగిపోతే అప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. చాలా వరకు కూడా ఇలాంటి ఇష్యూస్ రావడం జరిగింది. అలాంటప్పుడు మనం ఇక్కడ డాష్ బోర్డ్లో ప్రవేశపెట్టింది ఏంటి అంటే బెనిఫిషరీ లాగిన్ అని చెప్పి మనం ప్రవేశపెట్టాం. సో మీకు ఒకసారి స్క్రీన్లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా, ఇదే మనకి బెనిఫిషరీ లాగిన్. మనం ఎప్పుడైతే PosionTracker.in వెళ్తామో వెబ్సైట్లోకి, అక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో బెనిఫిషరీ లాగిన్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇమీడియట్గా మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఎప్పుడైతే టీచర్ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తామో టీచర్ దగ్గర ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ బెనిఫిషరీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో
వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫోన్ నెంబర్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ చేస్తాము. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా ఆ మొబైల్ నెంబర్ మీద ఉన్న బెనిఫిషరీస్ అందరూ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఎయిదర్ వాళ్ళని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒకవేళ చైల్డ్ ఈకేవైసీతో వాళ్ళు వెరిఫై అయి ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళని ఇక్కడే ఈకేవైసీ కూడా చేంజ్ కూడా చేయొచ్చు. సో చైల్డ్ ఈకేవైసీ తీసేసి మదర్, ఫాదర్ ఆర్ గార్డియన్ ఈకేవైసీతో మాత్రమే ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో మరి ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క కేటగిరీ అంటే చిల్డ్రన్ కేటగిరీలో ఉన్న అన్ని కేటగిరీస్కి ఎక్కడైతే చైల్డ్ ఈకేవైసీ జరిగి ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరికి చేయాల్సింది ఈకేవైసీ. అంటే డైరెక్ట్గా బెనిఫిషరీ లాగిన్కి వస్తాము, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము అండ్ డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాము, ఓటీపీ ఎంటర్ చేస్తాము అండ్ మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసేస్తాం. ఇది కూడా వన్ టైం ప్రాసెస్. సో ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోతుందో ఇమీడియట్గా చూడండి ఇక్కడే మనకి ఫేస్ క్యాప్చర్ అనేది కూడా ఇక్కడే అవైలబుల్గా ఉండడం జరిగిపోయింది. సో వన్స్ ఒక్కసారి ఓటీపీ తీసుకుంటే 2 ప్రాసెస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసేయవచ్చు. ఓకే, ఒకటి ఈకేవైసీ కంప్లీట్ చేసేయవచ్చు ఇక్కడే, రెండవది ఫోటో క్యాప్చర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేయవచ్చు. సో ఇది జాగ్రత్తగా గమనించండి. మీ అందరికీ కూడా ఇది గ్రూప్స్ ద్వారా కూడా ఇది ఆల్రెడీ అందరికీ షేర్ చేయడము అండ్ అందరికీ చెప్పడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కూడా మన బెనిఫిషరీ లాగిన్ నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ ఇలా వస్తుంది. ఫస్ట్ వాళ్ళ చేంజ్ ఈకేవైసీ ఎలాగైతే చేస్తాం చూడండి, ఇక్కడ చేంజ్ ఈకేవైసీ మీద క్లిక్ చేశాను. ఎవరికి ఈకేవైసీ చేంజ్ చేయాలని అడుగుతుంది. నేను మదర్ అని చెప్పి క్లిక్ చేశాను. అప్పుడు మదర్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయమని ఇక్కడ నన్ను అడుగుతుంది. సో మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను, తర్వాత క్యాప్చా ఎంటర్ చేశాను ఇక్కడ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ లింక్డ్ ఫోన్ నెంబర్కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం స్టార్ సింబల్స్ వచ్చి లాస్ట్ 4 డిజిట్స్ కనబడుతున్నాయి. ఈ లింక్డ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళింది. ఓటీపీ వెళ్ళిన తర్వాత కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మనకి స్క్రీన్లో ఈ టోటల్ వాళ్ళ ప్రొఫైల్ వచ్చేస్తుంది. మనం సింపుల్గా కిందికి వెళ్ళి ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేస్తాము అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే సర్వర్తో వెరిఫై చేసుకొని విత్ ఇన్ సెకండ్స్లోనే, మీరు దీన్ని నిమిషాలు గంటలు అని కూడా అనుకోవాల్సిన పని లేదు, విత్ ఇన్ సెకండ్స్లో మీరు అలా క్లిక్ చేయడం ఆలస్యం అలా సర్వర్కి హిట్ అయ్యి వచ్చి ఇమ్మీడియట్గా సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే మీ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అయిపోతుందో ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడుగుతుంది ఫేస్ క్యాప్చర్ చేసేయండి అని, ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ అని. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్ క్లిక్ చేస్తారో ఇక్కడ రికార్డ్ వీడియో అని అడుగుతుంది. ఇక్కడ మనం ఒక్కటి జాగ్రత్తగా మన టీచర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ క్యాప్చర్ చేస్తున్నారు అండ్ మనకి కొన్ని చోట్ల వీడియోస్ కూడా రికార్డ్ అవుతున్నాయి కొన్ని మొబైల్స్లలో. సో మెయిన్గా ఎప్పుడైతే మనం ఫేస్ క్యాప్చర్ కానీ రికార్డ్ వీడియోస్ చేస్తామో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. లైక్ వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ లైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కానీ అలాగా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్ మీరు ఉండేటట్టు చూసుకోగలిగితే మన ఫేస్ క్యాప్చర్ కానివ్వండి, ఫేస్ అథెంటికేషన్ కానివ్వండి ఈజీగా జరిగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రికార్డ్ వీడియో జరుగుతుంది. ఇక్కడ టోటల్గా సర్కిల్ అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది. సో అంటే మీరు పెట్టిన ఏరియా కానివ్వండి, మీరు పొజిషన్ పెట్టిన ఐస్ పొజిషన్ అండ్ ఫేస్ పొజిషన్ అంతా కూడా కరెక్ట్గా వెరిఫై అయింది అండ్ ఇమీడియట్గా మిమ్మల్ని నెక్స్ట్ పేజీకి తీసుకెళ్ళిపోతుంది. ఇది మీకు ఆధార్లో ఉన్న మదర్ ఫోటో. సో ఇప్పుడు మనం ఆధార్ కార్డులో ఉన్న మదర్ ఆధార్ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మదర్ యొక్క ఫోటో వస్తుంది ఆధార్లో ఎలాగ ఉందో అలాగా. ఇమీడియట్గా మనం ఇక్కడ ఆల్రెడీ మదర్ వీడియోని తీసాం కాబట్టి అక్కడ నుంచి కూడా ఫోటో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ కంపేర్ చేసుకొని మనకి సింపుల్గా చూపించేస్తుంది సక్సెస్ఫుల్ అని. సో ఇంతే, ఇది మనకి బెనిఫిషరీ లాగిన్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే బెనిఫిషరీ ఎయిదర్ తనకు తానుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము అండ్ ఆ రిజిస్ట్రేషన్ మన అంగన్వాడీ టీచర్ అప్రూవ్ చేయడం. పాయింట్ నెంబర్ 1.
సెకండ్ వచ్చి బెనిఫిషియరీ తనకు తానుగా ఈకేవైసీ కానీ ఫేస్ క్యాప్చర్ కానీ చేసుకోవడం. ఎయిదర్ బెనిఫిషియరీ అయినా చేసుకోవచ్చు, లేక టీచర్ అయినా వాళ్ళ సెంటర్కి వచ్చినప్పుడు బెనిఫిషియరీ లాగిన్కి వెళ్ళి చైల్డ్ ఆధార్ని మార్చి తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ ఆధార్గా మార్చవచ్చు. సో ఇది మనకి టోటల్ ఎఫ్ఆర్ఎస్ ప్రాసెస్. మనం ఇవాళ ఎఫ్ఆర్ఎస్లో నేర్చుకున్నది ఏంటి, ఎవరికి ఎఫ్ఆర్ఎస్ చేయాలి, ఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, అండ్ ఆధార్లో ఇన్ కేస్ చైల్డ్ ఆధార్ ఉంటే ఎలా మార్చాలి, అండ్ ఆన్లైన్ ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ ఎలా చేయాలి. సో ఇది మనం టోటల్గా నేర్చుకున్న ప్రాసెస్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనము మెర్విన్ గారు థ్యాంక్ యూ, చాలా క్లుప్తంగా మనకి ఎక్కడ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఇష్యూ వస్తుంది అనేది చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మనకి కల్పన గారు ఉన్నారు. కల్పన గారు కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా దీని రిలేటెడ్గా కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి కూడా మనం వెళ్దాం. ఈ లోపు కొన్ని డూస్ అండ్ డోంట్స్ మన కల్పన గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా మనకి మెర్విన్ గారు మనకి స్టేట్ కోఆర్డినేటర్ చెప్పారు, ఎఫ్ఆర్ఎస్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది డీటెయిల్డ్గా చెప్పారు. అయితే మనకి ఎఫ్ఆర్ఎస్లో చేసేటప్పుడు మెయిన్గా ఫోటో క్యాప్చర్ దగ్గర మనకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఫోటో క్యాప్చర్ దగ్గర సార్ ఇందాక డీటెయిల్గా చెప్పారు, మళ్ళొక్కసారి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ప్లెయిన్గా ఉంచుకోండి. వెనకాల క్యాలెండర్ కానీ లేదా వెనకాల వేరే మనుషులు నించున్నా కానీ దానివల్ల ఏమవుతుంది అని అంటే ఫోటో క్యాప్చర్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దానికోసం మీరు ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉంచుకోవాలి. ఇప్పటిదాకా మెర్విన్ గారు చెప్పిన విషయాల్లోంచి అదొకటి మెయిన్గా వచ్చే మీకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే ఫేస్ మిస్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి బాగా ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు. సో దీనికోసం అనేది మనము డీటెయిల్గా ఇప్పటిదాకా మా పీపీటీతో ద్వారా కూడా చూసాము. సో ఇవన్నీ చేయడం ద్వారా మెయిన్గా ఈరోజు మనం ఇక్కడ దాకా వచ్చిన దానికి రీజన్ అనేది ఫస్ట్ నుంచి నేను చెప్తాను మళ్ళీ ఒక్కసారి. మనం ఇప్పటిదాకా ఏంటంటే పోషణ అభియాన్ స్టాఫ్కి కానీ సూపర్వైజర్స్ కానీ సిడిపిఓస్కి కానీ ట్రైనింగ్స్ పెట్టాము రిగార్డింగ్ మనకి ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది ఎలా చేసుకోవాలి అనేది. కానీ అంగన్వాడీ టీచర్ వరకు రీచ్ అవ్వడం అనేది మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ మన సెక్రటరీ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఈరోజు టీసాట్ ప్రోగ్రామ్ ద్వారా టీచర్స్ వరకు మనం ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసుకుందాము అని మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈరోజు మనం టీసాట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సో దీంట్లో మెయిన్గా అంగన్వాడీ టీచర్స్ ఎఫ్ఆర్ఎస్ ఎలా చేయాలనేది మనం డీటెయిల్గా చెప్పుకుందాము అని. సో మీరు ఆల్రెడీ చేశారు, మనకి రాహుల్ గారు కూడా చెప్పారు అండ్ మెర్విన్ చెప్పారు. ఇప్పటిదాకా మన ఎఫ్ఆర్ఎస్ అరౌండ్ 60% వరకు కూడా మనం చేసాము. కానీ ఈ చేయడం వల్ల ఏంటంటే మీకు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అలా మీరు చేశారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీరు ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తే మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకొక లాస్ట్ మాట, ఎఫ్ఆర్ఎస్ చేయడంలో మీకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు. కరెక్టే, మనకి చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కానీ ఎఫ్ఆర్ఎస్ చేయడం ద్వారానే, అంటే ఎఫ్ఆర్ఎస్ కానీ పోషన్ ట్రాకర్లో కానీ మనం డేటా ఎంట్రీ చేయడం ద్వారానే టీచర్స్ తెలంగాణలో ఏం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు తెలిసే ఒకే ఒక మాధ్యమం పోషన్ ట్రాకర్. మీరు ఇక్కడ ఏం పని చేసినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలుస్తుంది అని అంటే అది పోషన్ ట్రాకర్ ద్వారానే తెలుస్తుంది. మీరు దీంట్లో ఎంట్రీ చేసిందంతా స్టేట్ లెవెల్లో మేము, అలాగే జీఓఐ లెవెల్లో మనకి అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళది కూడా చూసే డాష్బోర్డు పోషన్ ట్రాకర్ డాష్బోర్డు. సో ప్రతి ఒక్కళ్ళు ఎంట్రీస్ అనేవి కంపల్సరీ చేయాలి, రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ చేయాలి, అలాగే దాంట్లో డేటా ఎంట్రీస్ చేయాలి. అండ్ అలాగే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనేది కూడా మనము కొత్త మాడ్యూల్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడినా వాటిని కూడా మనం మీకు ఎక్కడ సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ మేము ఇస్తూ ఉంటాము. మీరు దాన్ని 100% వరకు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. థ్యాంక్ యూ కల్పన. ఇక్కడ కొన్ని విషయాలు మనం బాగా గమనించుకోవాల్సింది, కల్పన గారు చెప్పినట్లు మనము ఏం చేస్తున్నాం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలిసే ఒకే ఒక మాధ్యమం ఏంటంటే పోషన్ ట్రాకర్. అయితే మనకు దానిలో ఇంకా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్, హోమ్ విజిట్స్, గ్రోత్ మానిటరింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది డైరెక్ట్గా ఇన్సెంటివ్స్కి మనకి లింక్ అయి ఉన్నాయి. ఈ పోషన్ ట్రాకర్లో మనకి ఈ హోమ్ విజిట్స్ అబోవ్ 60%, గ్రోత్ మానిటరింగ్ అబోవ్ 80%, అది క్యాల్కులేట్ అయితేనే దానికి మనకి 500 ఇన్సెంటివ్ అనేది రావటం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ కూడా మనం చేసినవి దానిలో డేటా ఎంట్రీ అయితేనే దానికి మనకి వస్తాయి.
ఆ వాటితో పాటు మనకి కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటుంది, కొన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా సుపోషణ్ గ్రామ్ పంచాయత్స్ అనేది కూడా ఒకటి ఉంది. సడన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ప్రీవియస్ డేటా ఒక పీరియడ్ చెప్పి ఆ డేటాను మేము కన్సిడర్ చేస్తున్నాం, దాని బేస్డ్గా ఒక ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనం చేస్తున్నాం. కాబట్టి దానిలోకి వచ్చే విధానంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఈ పోషన్ ట్రాకర్ యొక్క ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. దానిలోనే తీసుకున్నారు, దానిలో నుండి ఇప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి, రేపు పొద్దున అవార్డులు కూడా కొన్నిటికి ఈ డేటా బేస్ చేసుకునే వస్తాయి. హలో చెప్పండి అమ్మా. శేర్లింగంపల్లి ప్రాజెక్ట్ సార్, నా పేరు నాగమణి గారు, శేర్లింగంపల్లి చెప్పండి. ఎఫ్ఆర్ఎస్ ప్రోగ్రామ్ బానే ఉంది కానీ సార్, నా దగ్గర ఒక బెనిఫిషియర్ వస్తున్నారు. తనకి ఇప్పుడు వచ్చేసి ఫేస్ పైన తెల్ల మచ్చలు వచ్చింది సార్. ఆ తెల్ల మచ్చలు రావడం వల్ల ఆమె మిస్ మ్యాచ్ మీకు 3 నెలల నుంచి చేస్తున్న అమ్మాయిని ఆ మచ్చల వల్ల తన ఫేస్ కాదు. ఓకేనండి, మనం మెర్విన్ గారు. అమ్మ, మీరు చెప్పిన ఇష్యూ ప్రకారము మనం పోషన్ ట్రాకర్లో ఆల్రెడీ రీక్యాప్చర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ రీక్యాప్చర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇమ్మీడియట్గా ప్రీవియస్ ఏదైతే తీసుకున్నామో పిక్, ఆ పిక్ ఈ పిక్తో ఎడిట్ అయిపోయి, అంటే రీప్లేస్ అయిపోయి న్యూ పిక్తో అక్కడ కొత్తగా మీకు ఇప్పుడు ఎలా ఉందో ఫేస్ అలాగే అక్కడ రావడం జరుగుతుంది. ఏదర్ ఇలాగైనా చేయొచ్చు, లేదు అంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా బెనిఫిషియరీ లాగిన్కి వెళ్ళి సెల్ఫ్గా వాళ్ళు ఫోటో రీక్యాప్చర్ ఫోటోని వాళ్ళుగా కూడా చేసుకోవచ్చు, లైక్ సెల్ఫీగా కూడా తీసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మెరీన్ గారు. నెక్స్ట్ సార్, నా పేరు ప్రియా గారు చెప్పండి. సార్, నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. ఎఫ్ఆర్ఎస్ చేసేటప్పుడు ఒక క్యాండిడేట్ ది మనం ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫేస్ క్యాప్చర్ తీసుకున్నాం కదా సార్, ఆ క్యాండిడేట్ ఆధార్ తో ఉన్న ఫేస్ కాకుండా వేరే క్యాండిడేట్ తీసుకున్నారు సార్. ఎప్పుడమ్మా, ఎప్పుడు ఈ విషయం? 1 వీక్ బ్యాక్ సార్, ఎగ్జాక్ట్ 17th డేట్. 17 సార్, అది కొంచెము డౌట్ఫుల్ గా ఉండే సార్. అంటే మనకి ఆధార్ లో ఉన్న ఫేస్ మాత్రమే తీసుకోవాలి కదా సార్. నేను ఆధార్ లో ఉన్న బెనిఫిషరీగా వేరే వాళ్ళకి తీసినా కూడా అందులో తీసుకుంది సార్. ఓకే అమ్మ, మీరు ఒకసారి మీ డీసీని కన్సల్ట్ అయ్యారా ఈ విషయం గురించి? ఇంతకు ముందే చెప్పారా? అవును సార్, చెప్పాను. సారు మరి తెలుసుకుంటా అని చెప్పిండ్రు, అట్లా తీసుకోదు అని చెప్పిండ్రు. కానీ మాకు లైవ్ లో తీసుకున్నాం సార్. నేను ఇంకొక టీచర్ వెళ్ళి అక్కడ క్యాప్చర్ చేసి సార్. అచ్చా, ఓకే. ఒకసారి మన ఆధార్ అనేది అప్డేట్ చేశారా లేదా అది కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. మీకు ఇందాక చెప్పాను కదా, ఆధార్లో అప్డేట్ అయ్యిందా లేదా అన్నది ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి డైరెక్ట్గా అప్డేట్ అయ్యి వస్తుంది, కానీ సర్వర్లో అప్డేట్ అవ్వకపోతే మాత్రం మీకు పోషన్ ట్రాకర్లో కూడా అప్డేట్ అవ్వనట్టే చూపిస్తుంది. ఈకేవైసీ అయినా క్యాండిడేట్ మనకి ఫేస్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు అదర్ మెంబర్దే తీసుకున్నది. సో దాన్ని మళ్ళీ రీఎడిట్ చేయాలనంటే నాకు ఆప్షన్ తెలియలేదు, అందుకోసమే దాన్ని అట్లనే ఉంచిన సార్ హోల్డ్. ఒకసారి ఆ లాగిన్ డీటెయిల్స్ తర్వాత బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ ఈ రెండు కూడా మీ డీసీ గారితో షేర్ చేయమని చెప్పండి. ఓకే సార్, అది మేము రిజాల్వ్ చేస్తామమ్మా, చూస్తాం, మేము సపోర్ట్ చేస్తాము ఆ విషయంలో. నెక్స్ట్ ఎవరమ్మా? హలో చెప్పండి అమ్మా, మీ పేరు? సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు జయ సార్. జయ గారు చెప్పండి. ప్రాజెక్టు సిద్దిపేట జిల్లా. ఓకే సార్, ఇది ఫేస్ అథెంటికేషన్ ఈకేవైసీ ఇట్లా అన్ని ఓకే అవుతున్నాయి, కానీ బెనిఫిషియర్ కాదని చెప్తున్నారు సార్. మీరు అంటున్నది రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం అంటున్నారా, లేక ఫేస్ క్యాప్చర్ గానీ ఎఫ్ఆర్ఎస్ లో ప్రాబ్లం అంటున్నారా? ఫేస్ అథెంటికేషన్ లోనే సార్, ఎఫ్ఆర్ఎస్ లో ప్రాబ్లం అంటున్నారు. సో ఫస్ట్ అంటే ఆల్రెడీ మీరు ఫోటో తీశారు, సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ కి అథెంటికేషన్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అని వస్తుంది అంటున్నారు, రైట్? మేము మీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వరప్రసాద్తో మేము మాట్లాడి ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తామండి. ఇంకా 3 members ఉన్నారు సార్. నాకు 3 members ఉన్నారమ్మా. మీకు ఒక పని చేయండి, మళ్ళీ ఆడ పర్సంటేజ్ చూస్తే తక్కువ అవుతుంది కదా సార్, అట్లానే ప్రాబ్లం. ఒక పని చేయండి, అయితే
మీకు ఉన్న ఆ 3 బెనిఫిషియరీస్ పేర్లు, తర్వాత వాళ్ళ లేటెస్ట్ ఆధార్ యొక్క ఫోటోలు, ఈ 2 కూడా ఒకసారి వాట్సాప్ చేయండి, లేక మీ డీసీతో షేర్ చేయమని చెప్పండి. ఒకసారి క్రాస్ వెరిఫై చేపిస్తాం అసలు ఎక్కడ వస్తుంది మిస్ మ్యాచ్, ఎందుకు వస్తుంది అని. నెక్స్ట్ హలో సార్. చెప్పండి అమ్మా మీ పేరు. సార్ నా పేరు అనిత కుమారి, వర్ధన్నపేట ప్రాజెక్ట్ వరంగల్ నేను. చెప్పండి. అయితే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాబ్లం ఏంటి అంటే మొబైల్స్ సరిగా లేవు సార్, చాలా సంవత్సరాలు అవుతుంది. తర్వాత నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. మార్నింగ్ సెంటర్ ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. అయితే అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మొత్తం స్టేట్ వైడ్ గా నేను అనేది ఏంటంటే సార్, మాకు టాబ్లెట్ ఇచ్చేసి ఒక 5G ఇస్తే బాగుంటది, ఈజీగా మేము పని చేయగలుగుతాము అని నా అభిప్రాయం సార్. అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే మనకి అందరికీ తెలుసు, మనం ఇంత ముందు ఇచ్చిన 2 ఫేజుల్లో ఇచ్చిన మొబైల్స్ కూడా మనకి ఆ టెన్యూర్ అనేది అయిపోవటం జరిగింది. ఇప్పుడు మనకి డిపార్ట్మెంటు ప్రొక్యూర్మెంట్ అనేది ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయటం జరిగింది కొత్త మొబైల్స్ని. అవి మీకు ఆ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయిపోతే మీకు అందరికీ కొత్త మొబైల్స్ వస్తాయి. మీకు లేటెస్ట్ ఈ ర్యాము నెట్వర్క్ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు. ఎందుకంటే మీకు వర్ధనపేట అంటున్నారు కాబట్టి ఆ వర్ధనపేటలో నెట్వర్క్ ఇష్యూస్ ఏం పెద్దగా ఉండవు. మొబైల్ మంచిగా ఉంటే సరిపోతుంది, నెట్వర్క్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి అమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా? సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు బెనిఫిషియర్ లోకి వెళ్ళి మీద ప్రొసీడ్ అని వచ్చినప్పుడు ఫోటో తీయమని చెప్పిండ్రు మీరు. రైట్, కరెక్ట్. అదొక ప్రాసెస్. తీసినప్పుడు అది తీస్తే అక్కడ ప్రొసీడ్ అని వచ్చింది, ఓకే అని వచ్చింది, అయిపోయింది అనుకున్నాం సార్. కాకపోతే మళ్ళీ డైలీ ట్రాకింగ్ లోకి వెళ్ళి అందులో చూసినప్పుడు మళ్ళీ తీసినట్టు కనిపించట్లేదు, మళ్ళీ యథావిధిగానే తీయనట్టుగా కనిపిస్తుంది. ఎందుకు? టీహెచ్ఆర్ ఇవ్వనట్టుగా కనపడుతుంది. టీహెచ్ఆర్ ఇవ్వనట్టుగా అంటే మీరు అక్కడ మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కానీ లేక మీ బ్లాక్ కోఆర్డినేటర్ కానీ. ప్రొఫైల్లో నుంచి చేసేది ఓన్లీ ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ మాత్రమే. అథెంటికేషన్ టీహెచ్ఆర్కి చేయాలి అంటే మీరు డైలీ ట్రాకింగ్కి వచ్చి మాత్రమే చేయాలి. మీరు డైరెక్ట్గా ప్రొఫైల్ నుంచి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్కి కుదరదు. ఒకసారి మీరు కూడా చూడండి, పోషన్ ట్రాకర్లో ఓపెన్ చేసి చూడండి, మీకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనే ఆప్షనే ఉండదు. ఓన్లీ డైలీ ట్రాకింగ్కి వచ్చి అక్కడ టీహెచ్ఆర్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఎన్ని రోజులకి ఇస్తున్నారు అంటే 25 రోజులకి ఇస్తున్నాము అంటాము. అండ్ తర్వాత టీచర్ 25 రోజులకి టిక్ చేస్తారు, కిందికి వచ్చి ఫేస్ వెరిఫికేషన్ ఓకే పెడతారు, తర్వాత సబ్మిట్ క్లిక్ చేసే ముందు ఫోటో అడుగుతుంది. సో ఆ ఫోటో తీసినప్పుడు అప్పుడు వెరిఫై అయ్యి 25 డేస్కి డిస్ట్రిబ్యూటెడ్ అంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. సో ప్రొఫైల్ నుంచి వెరిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తిగా నాట్ పాసిబుల్ అమ్మా. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి మీ పేరు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ నా పేరు పల్లవి సార్, ప్రాజెక్ట్ సార్. నేను అంగన్వాడీ టీచర్ని సార్. నాకు ఇంకొక సెంటర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. అయితే ఈ పోషన్ ట్రాకర్ 2 times 3 times లాగిన్ లాగౌట్ అవ్వడం వల్ల నేను అప్డేట్ చేస్తున్నవన్నీ పెండింగ్ లోనే చూపిస్తున్నాయి సార్. దీనికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్, చెప్పండి. అమ్మ మీరు 2 times చాలా సార్లు అప్డేట్ అవ్వడం వల్ల అంటున్నారు కదా, అంటే రీసెంట్ గా ఏం జరిగింది అంటే మనకి కొంచెం పోషన్ ట్రాకర్ లో లాగిన్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం వేరే వర్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఉన్నది 24.7 వర్షన్ ఏనా? ఒకసారి చూడండి. అప్డేటెడ్ వర్షనే, కాకపోతే మీ యువర్ ఆల్ ఏమంటారు అటెంప్ట్ చేసింది లాగిన్ అయిపోయింది, మీ అటెంప్ట్ అయిపోయింది అని అక్కడ పైన క్లౌడ్ సింబల్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ స్టార్ట్ సింక్ అని ఉంటుంది. ఓకే సార్. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డేటా ఆపేసి వైఫై కనెక్ట్ చేయండి. వైఫై కనెక్ట్ చేసి అక్కడ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. అది ఒక 10 minutes to 15 minutes తీసుకుంటుంది, ఎందుకంటే చాలా డేస్ అంటున్నారు కాబట్టి ఒక 10-15 minutes అన్న టైం ఇవ్వండి. స్టార్ట్ అని క్లిక్ చేసి ఒక 10-15 minutes అలా ఫోన్ పక్కన పడేయండి. అప్పుడు మీకు టోటల్గా డేటా మొత్తం కూడా సింక్ అయిపోయి మీకు నార్మల్గా రిపోర్ట్లోకి రావడం జరుగుతుంది డేటా అంతా కూడా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సార్. చెప్పండి అమ్మా మీ పేరు. సార్ నా పేరు సార్. చెప్పండి అమ్మా. వనపర్తి చెప్పండి సార్. పేర్లు ఎక్కించిన తర్వాత పేర్లు కనపడడం లేదు.
పేరు మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కనిపించట్లేదు అంటున్నారా? కనిపిస్తలేదు. ఇంకోటి ఏమంటే ఇన్ఛార్జ్ సెంటర్ ఉంది సార్ మాకు ఒకటి, మనకి వనపర్తి జిల్లాలో ఉన్న మీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కానీ ఏరే మనకి ఎన్ఎన్ఎం కన్సల్టెంట్ ఎవరితోనైనా మేము మాట్లాడి మీతో మాట్లాడమని చెప్తాము, ఆ ఇష్యూని రిజాల్వ్ చేయమని చెప్తాము. అక్కడ రిజాల్వ్ కాకపోతే దాన్ని ఎస్కలేట్ చేస్తే స్టేట్ ఆఫీస్లో మేము రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నిర్మలేశ్వరి. చెప్పండి. జెన్సెల్ ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు మేము బెనిఫిషియరీకి మొత్తం సార్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన మళ్ళీ తనని ఫోటో అథెంటికేషన్ కూడా తీసుకొని మేల్ అని క్యాన్వేజ్ చూపిస్తున్నాం సార్. తను ఫీమేల్ అయితే మేల్ గా చూపిస్తుంది. ఒకటి ఓకే, ఇక్కడ ఏంటంటే కొన్ని రెండు రకాలు చూడొచ్చు. ఒకవేళ టీచర్ హెల్పర్ రిలేటెడ్ ఇదైతే ఆధార్ కార్డు అప్పుడు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకటి, లేదా బెనిఫిషియరీ రిలేటెడ్ వచ్చినట్లయితే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ ఆధార్ తీసినప్పుడు కానీ అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో అదేం కావచ్చు. ఒకసారి ఏదేదైనా మేము చెక్ చేసి దాన్ని ఒకసారి మేము మీకు సపోర్ట్ చేస్తాము. మనం నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు చంద్రకళ, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎఫ్ఆర్ఎస్ చేసేటప్పటికి కొన్నిసార్లు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది సార్, డైరెక్ట్ గా తీసేసుకుంటుంది. అది మనం ప్రాసెస్ లో ఉన్నప్పుడే డైరెక్ట్ గా తీసేసుకుంటాం. నమస్కారం అమ్మా, మీరు చెప్తున్నది డైరెక్ట్ గా తీసేసుకుంటుంది అని అంటే డైరెక్ట్ గా ఏంటి ఫేస్ క్యాప్చర్ డైరెక్ట్ గా తీసుకుంటుంది అంటున్నారా, లేకపోతే ఓటీపీ లేకుండా డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ గా చేస్తుంది అంటున్నారా? మనం ఫేస్ క్యాప్చర్ ఫేస్ తీయక ముందే తీసేసుకుంటుంది. ఫేస్ క్యాప్చర్ చేసి అథెంటికేషన్ లేకుండా తీసేసుకుంటుంది. అవును సార్. అచ్చా, ఓకే. మీరు చేసేది టీహెచ్ఆర్ఏ కదా డిస్ట్రిబ్యూషన్? అవును సార్, టీహెచ్ఆర్. ఇది మీకు నిన్నొచ్చిందా ఇష్యూ? 2 months బ్యాక్ వచ్చింది. 2 months బ్యాక్. అమ్మా, ఈ ఇష్యూ ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయిందమ్మా. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి మన టీచర్ గారి దగ్గర నుంచి. ఇన్ కేస్ ఆ ఇష్యూ ఇప్పటికీ మీకు వస్తుంటే మీ యొక్క డీసీ ఉంటారు కదా, డీసీ కానీ బీపీసీ కానీ, వారి ద్వారా మాకు ఒకసారి తెలియజేయండి. కంపల్సరీ ఇది రిజాల్వ్ చేపిస్తాం. నాకు తెలిసి అయితే ఈ ఇష్యూ లేదు. ఇన్ కేస్ మీకు వస్తున్నట్లయితే ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి చెప్పండి. అందరికీ ఒక అనుభవం ఏంటంటే ఎప్పుడు కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేస్తూ కొంచెం అప్డేట్ అవుతూ ఉంది సిస్టము. మనం ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా ఇష్యూ ఉంటే వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఏదైనా పర్సిస్టెంట్గా ఉంటే మనం దాన్ని కూడా సపోర్ట్ చేస్తాం. మనం ఒక్కటే గుర్తుంచుకోవాలండి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి వైట్ స్క్రీన్ అనేవాళ్ళు, ఇంకోటి అది తిరుగుతూ ఉంది అనేవాళ్ళు, ఇలా రకరకాల ఇష్యూ వచ్చినాయి, అంటలేదు. కానీ వచ్చిన ప్రతి ఇష్యూని మనం ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్కలేట్ చేస్తా ఉన్నామో వాళ్ళు వర్కౌట్ చేసేసి వాటిని రిసాల్వ్ చేసుకుంటూ సిస్టమ్ డే బై డే అప్డేట్ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా నేను ఈరోజు ఇష్యూ లేదు అని కూడా నేను చెప్పను. ఈరోజు ఏరే కొత్త ఇష్యూ ఏదన్నా రావచ్చు. ఈరోజు వచ్చింది అంటే దాన్ని వెంటనే మనం ఎస్కలేట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. 1 or 2 daysలో అది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది మొత్తం. అంటే మన స్టేట్కనే కాదు, మనం ఏదైనా చెప్పినా సరే లేదా ఏరే స్టేట్లో ఏదైనా చెప్పినా సరే అది కంట్రీ మొత్తానికి కూడా అప్లై అవుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మీరు దాన్ని ఎస్కలేట్ చేసే విధానం అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇమీడియట్గా మనకి బ్లాక్ కోఆర్డినేటర్ ఉంటే బ్లాక్ కోఆర్డినేటర్, ఒకవేళ కొన్ని చోట్ల వేకెన్సీస్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కానీ డిస్ట్రిక్ట్ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కానీ ఉన్నారు, వాళ్ళని మీరు సపోర్ట్ తీసుకుని వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా రిజాల్వ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లయితే ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నాము, మేము రిజాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామని. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, పేరు? బసవనాడి సార్. చెప్పండి అమ్మా. మాది దుర్గాపేట సిద్దిపేట జిల్లా సార్. ఓకే, చెప్పండి. 30 మంది సార్, నాకు 30 మంది ఫోటో క్యాప్చర్ సార్ ఇవ్వడానికి. ఇంకా 10 మంది ఫోటో క్యాప్చర్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు నాకు 10 మందికి ఫోటో రావడం లేదు సార్. ఎన్నిసార్లు చూసినా ఫోటో వెరిఫై పోతుంది, ఫోటో కాల్ ఎగిరిపోతుంది సార్. మాకు నెట్వర్క్ అందడం లేదా, ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్. ఓకే, మీరు మీ బ్లాక్ కోఆర్డినేటర్కి మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్. సార్ ఎప్పటికప్పుడు మాకు కాన్విజన్ చేస్తున్నాను చెప్తున్నాడు సార్. నాకు ఇప్పుడు కానీ
ఓపెన్ కావట్లేదు సార్, సెంటర్ అనేది ఓపెన్ కావట్లేదు సార్. అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఇష్యూ వచ్చి మీరు చెప్తున్నారు సెంటర్ ఓపెన్ కావట్లేదు పోషన్ ట్రాకర్లో అని. సో అది ఇష్యూ నిన్నటి వరకు లేక మొన్నటి వరకు ఉంటుండే. ఇప్పుడైతే పూర్తిగా రిజాల్వ్ చేసేసాం. ఆ ఇష్యూ అయితే ఇప్పుడు లేదు. సో ఒకసారి మీ యొక్క అప్లికేషన్ని లేటెస్ట్ వర్షన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. లైక్ 24.7 వర్షన్. సో ఈ యొక్క వర్షన్లో అన్ని ఇష్యూస్ లైక్ మన టీహెచ్ఆర్ ఇష్యూ కానివ్వండి, ఓపెన్ ఇష్యూ కానివ్వండి, అన్నీ కూడా రిజాల్వ్ అయినాయి. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చి మీరు చెప్తున్నారు 10 మెంబర్స్కి మీకు ఇంకా ఫేస్ క్యాప్చర్ అనేది కావట్లేదు అని. సో ఫేస్ క్యాప్చర్ కాకపోవడానికి అసలు ఛాన్సే లేదు. పాయింట్ నెంబర్ 1, ఎయిదర్ మన మొబైల్ మీరు యూస్ చేస్తున్న ఫోన్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ మీరు అంటున్నారు ఇంకొక బ్యాలెన్స్ 20 మెంబర్స్కి కంప్లీట్ అయింది అని. సో అది ఎయిదర్ ఫేస్ క్యాప్చర్ కాదు, ఫేస్ అథెంటికేషన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసి నాకు చెప్పండి. ఫేస్ అథెంటికేషన్ కాకపోవడానికి ముఖ్యమైన కారణము ప్రీవియస్గా ఏదైతే ఫేస్ క్యాప్చర్ చేస్తున్నారో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేయండి. ఆ ఫోటోలో చాలామంది వరకు మనకి టీచర్ ఏం చేశారు అంటే బుర్కా వేసుకున్న వాళ్ళకి అలాగే తీసేశారు. సెకండ్ టైం అంగన్వాడీ టీచర్ ఏం చేశారంటే బుర్కా తీపిచ్చి వాళ్ళ చేత ఫుల్ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తున్నారు క్లియర్గా. సో ఈ 2 ఫొటోస్ ఏమవుతుందంటే ఒక దగ్గర క్లోజ్గా, ఒక దగ్గర ఓపెన్డ్గా. అండ్ సెకండ్ మనకి వెనక సైడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే వెనక మనుషులు మూవ్ అవుతున్నప్పుడే డైరెక్ట్గా తీసేసిన. సో ఇలాగ రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి టేక్ ప్లేస్ అక్కడ ఉండడం వల్ల మనకి ఫేస్ అథెంటికేషన్ అనేది కాకపోవడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అంతే తప్పించి ఫేస్ క్యాప్చర్ కాకపోవడానికి అసలు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒకసారి నేను అనుకునేది ఫేస్ క్యాప్చర్ కాదు, ఫేస్ అథెంటికేషన్ అనుకుంటున్నాను. లేదు ఫేస్ క్యాప్చరే అని మీరు అనుకుంటే ఒకసారి మీ డీసీని కాంటాక్ట్ అవ్వండి. మీ డీసీని కాంటాక్ట్ అయ్యి మీ లాగిన్ యొక్క నంబర్ ఉంటుంది కదా, టీచర్ యొక్క లాగిన్ నంబర్, ఆ లాగిన్ నంబర్ని అండ్ ఆ 10 మంది యొక్క పేర్లని విత్ కేటగిరీ ఇవన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో మాకు షేర్ చేయగలిగితే వితిన్ 1 to 1.5 అవర్లో మీకు ఆ ఇష్యూకి రిజాల్యూషన్ మేము చెప్తాం కంపల్సరీగా. సో మీకు సంబంధించిన ఎలాంటి ఇష్యూ అయినా సరే, పోషన్ ట్రాకర్లో ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూని ఆ రోజులోపు రిపోర్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అది ఎలాగైనా సరే మీ డీసీ ద్వారా రిపోర్ట్ చేస్తారా, లేకపోతే మీ సిడిపిఓ ద్వారా రిపోర్ట్ చేస్తారా, సూపర్వైజర్ ద్వారా రిపోర్ట్ చేస్తారా, లేకపోతే మీ డిస్ట్రిక్ట్ డిడబ్ల్యూఓ మేడం కానీ సార్ గారి ద్వారా రిపోర్ట్ చేపిస్తారా అనేది టీచర్ ఇష్టం లేక బెనిఫిషరీ ఇష్టం. అల్టిమేట్గా ఇష్యూ అనేది రిపోర్ట్ అయితే సేమ్ డే మేము రిజాల్యూషన్ చేయడానికి 100%కి 100% ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక్క డే అలా పాస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ సర్వీసెస్ అనేది పోకుండా ఉండాలి అని అంటే ఇమ్మీడియట్గా ఇష్యూ రిపోర్ట్ అవ్వాలి. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూని కూడా మీరు ఒక ఎక్సెల్ మీ బీసీ కానీ డీసీ కానీ కాంటాక్ట్ అయ్యి ఒకసారి మాకు డీటెయిల్స్ షేర్ చేయగలిగితే మేము ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఎక్కడ వస్తుంది ఇష్యూ అన్నది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ మెర్విన్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి అమ్మా, పేరు? రేణుకా గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మా సెల్లులు ఖరాబ్ అయినాయి సార్, ఇన్ని రోజుల నుంచి సెల్లులు లేవు, కొత్త సెల్లులు. ఫోన్ గురించి అడుగుతున్నారా? ఆ ఫోన్లు త్వరలోనే వస్తాయమ్మా. ఇక్కడ మేడం గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది, అది ప్రాసెస్లో ఉన్నవి. మీకు త్వరలోనే అందరికీ స్టేట్ మొత్తం కొత్త ఫోన్లు వస్తాయి. ఇప్పుడు మదర్ ఫాదర్ బేస్ మీద రిజిస్టర్ అయిన పిల్లలకి వాళ్ళ ఓన్ ఆధార్ ఎలా వేయాలి అని ఒక కేసు అనుకుంటున్నాము. సెకండ్ది వచ్చి ఎఫ్ఆర్ఎస్కి సంబంధించి ఎప్పుడైతే చైల్డ్ ఈకేవైసీ జరిగి ఉంటుందో వాళ్ళకి రీప్లేస్మెంట్గా మదర్ ఫాదర్ ఎలా చేయాలి అన్న కేసు కూడా దీని కిందకే వస్తుంది. సో ఈ 2 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మదర్ ఫాదర్ ఆధార్ మీద వెరిఫై అయి ఉన్న పిల్లలకి వాళ్ళ సొంత ఆధార్ లైక్ పిల్లల యొక్క సొంత ఆధార్ యాడ్ చేయాలి అంటే డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి 3 బటన్స్ మీద క్లిక్ చేయకుండా నార్మల్గా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి అక్కడ యాడ్ చైల్డ్ ఆధార్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి గమనించండి. ప్రొఫైల్ మీదకి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా 3 బటన్స్ మీద కాకుండా నార్మల్గా క్లిక్ చేస్తే యాడ్ చైల్డ్ ఆధార్ అని వస్తుంది. సో యాడ్ చైల్డ్ ఆధార్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. 4 డీటెయిల్స్ అనేది మ్యాండేటరీగా చూడండి. 1 ఆధార్ నంబర్, సెకండ్ది వాళ్ళ పేరు, 3వది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, 4వది వాళ్ళ జెండర్.
ఓకేనా? ఈ 4 డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, అండ్ కామాలు ఫుల్ స్టాప్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయాలి మన అంగన్వాడీ టీచర్. ఎంటర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కిందికి వచ్చి సేవ్ సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేస్తే ఒక 5 to 10 సెకండ్స్లో ఇది సేవ్ అయిపోతుంది. ఓకేనమ్మా? ఇది మనకి మదర్ ఫాదర్ ప్లేస్లో చైల్డ్ ఆధార్ని పెట్టే ప్రాసెస్. సెకండ్ది యాడ్ మదర్ ఫాదర్ ఆధార్ ఫర్ ఈకేవైసీ. అది ఎలా చేయాలి అంటే మనకి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, బెనిఫిషరీ లాగిన్కి వెళ్ళి అంటే POSHANTracker.in వెళ్ళి అక్కడ రైట్ సైడ్ టాప్లో బెనిఫిషరీ లాగిన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి ఎప్పుడైతే ఫోన్ నెంబర్ అక్కడ పెడతామో ఓటీపీ తీసుకొని బెనిఫిషరీ దగ్గర నుంచి ఓటీపీ అందులో ఇన్సర్ట్ చేసి 4 digit ఓటీపీ మనం సబ్మిట్ చేస్తామో ఇమ్మీడియట్గా అక్కడ మనకి చైల్డ్ ప్రొఫైల్ పూర్తిగా రావడం జరుగుతుంది. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, చైల్డ్ పేరు, వాళ్ళు ఏ ఆధార్తో వెరిఫై అయ్యారు అండ్ అన్ని డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు ఆటోమేటిక్గా చైల్డ్ యొక్క ఆధార్ తన ఓన్ ఆధార్తో వెరిఫై అయ్యి ఉంటే ఎఫ్ఆర్ఎస్ కోసం వాళ్ళని మార్చి తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ ఈకేవైసీకి మార్చడానికి చేంజ్ ఈకేవైసీ అని చెప్పి ఆప్షన్ అక్కడ మీకు హైలైట్ అవుతుంది. సో అక్కడ చేంజ్ ఈకేవైసీ మీద క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ డీటెయిల్స్, ఇప్పుడు నేను ఏవైతే డీటెయిల్స్ చెప్పానో 4, మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఈ ముగ్గురులో ఎవరి ఆధార్ మీ దగ్గర ఉన్నా ఆధార్లో ఈ 4 డీటెయిల్స్ అనేది వెరిఫైడ్ అండ్ అప్డేటెడ్ ఉన్నవి తీసుకొని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు ఎఫ్ఆర్ఎస్లో ఈకేవైసీ కూడా మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఈ కాల్లో ఇప్పుడు ఏదైతే ఇంటరాక్షన్ జరుగుతుందో లేదా ఈ ఓరియంటేషన్ సెషన్ జరుగుతుందో దీనిలో పోషణ్ అభియాన్ కన్సల్టెంట్స్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒకటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేయటం అనేది హైయెస్ట్ ప్రయారిటీ. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అందుకని మీరు అందరూ ఆ అంగన్వాడీ టీచర్కి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని ఇమీడియట్గా అర్థం చేసుకుని రిజాల్వ్ చేయండి. మీకు ఒకవేళ మీ స్థాయికి అర్థం కాలేదు, మీరు రిజాల్వ్ చేయలేకపోతున్నారంటే ఇమీడియట్గా మీకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు అక్కడ కూడా కాకపోతే మీరు స్టేట్కి ఎస్కలేట్ చేయండి, మేము చేద్దాం. అంతేగాని ఎక్కడ ఇష్యూ అక్కడే పెట్టుకుని మాత్రం ఉండొద్దు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి అమ్మా, పేరు? సార్ భాగ్యలక్ష్మి సార్, జగిత్యాలు భీమవరం నుండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. సార్ ఫేస్ క్యాప్చర్ చేస్తూ ఉంటే వాళ్ళు కొత్తగా రీసెంట్ మొన్ననే అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డు సార్. ఓకే. అక్కడ ఓటర్స్ అమ్మకి ఫోటో మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది సార్. మేడం, మీరు చెప్పిన విధంగా చూస్తే మీరు ఇంతకుముందు తీసిన ఫోటోకి ఇప్పుడు ఫోటోకి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకున్నారు అని చెప్పని అంటున్నారు. అంతేనా మేడం మీరు అన్న క్వశ్చన్? మేడం వాళ్ళు రీసెంట్ మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి. మీరు మళ్ళీ ఒకసారి మేడం రీక్యాప్చర్ చేయండి మేడం ఫోటో, దాంతో మీకు ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫోటో ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక్కసారి రీక్యాప్చర్ అనేది చేస్తే కనుక మీకు ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది మేడం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, పేరు? మంజుల సార్. మంజుల గారు చెప్పండి. మాది ములుగు డిస్ట్రిక్ట్ సార్, తాడ్వాయి ప్రాజెక్టు, తాడ్వాయి మండల్ సార్. ఓకేనమ్మా. మాది లవ్వాల సెంటర్ సార్. ఓకే, చెప్పండి. లోపలికి ఉంటుంది సార్, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది సార్ గుర్తల వాడకు. మరి సిగ్నల్ ఉండదు సార్, వాళ్ళకి ఎట్లయితే సార్ ఫేస్ క్యాప్చర్ అస్సలే అయితలేదు సార్. అసలు నెట్ కూడా వస్తలేదు, బడి ఓపెన్ కూడా కాదు సార్. కొంచెం సొల్యూషన్ చెప్పండి సార్. అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నారు సిగ్నల్ లేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు యూజ్ చేసే ఫోన్ ఏదైతే ఉంటుందో అది అబోవ్ 4 GB ర్యామ్. ఇప్పుడు మీరు యూజ్ చేసే ఫోన్ యొక్క ర్యామ్ 4 GB అబోవ్ అయితే అందులో మీరు ఆఫ్లైన్లో ఫేస్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా? ఆఫ్లైన్లో ఫేస్ క్యాప్చర్ చేసి సేవ్ చేసేయండి. అది మీకు ఆటోమేటిక్గా తర్వాత నెట్వర్క్ వచ్చినప్పుడు సింక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి 4 GB ఫోన్ మన దగ్గర లేకపోతే మనం మన బ్లాక్ కోఆర్డినేటర్ కానీ ఇంకెవరినన్నా కూడా ఒకరోజు సహాయం తీసుకుని మీ అంగన్వాడీ సెంటర్కి పిలిపించుకుని అట్లా కూడా మనం వేరే వాళ్ళ దాంతో ఉపయోగించుకుని మనం ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, పేరు? సార్ నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు చెప్పండి.
భూపాల్పల్లి సూపర్వైజర్ సార్ నేను. చెప్పండి సార్ ఇక్కడ మా సైడ్ నా సెక్టార్ లో ఉమ్, ఒక సెంటర్ లో 180 to 100 మెంబర్స్ వరకు బెనిఫిషరీస్ ఉన్నారు. ఓకే అంటే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ సార్ పిల్లలు అడల్ట్ కలిపి. ఓకే వాళ్ళందరిలో కూడా అందరూ జెంట్స్ వాళ్ళు సార్, ఎస్పీ కాల్. ఉమ్, వాళ్ళందరికీ మొబైల్స్ లేవు సార్, ఉమ్, ఎప్పుడో ఆధార్ తీసుకున్నారు. ఉమ్, చాలా మందికి అసలు మొబైల్సే లేవు. ఓకే ఇప్పుడు వాళ్ళకు మొబైల్స్ కనెక్ట్ చేసి తీసుకోండి చేద్దాము అన్నా కూడా వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఉమ్, అదొక ప్రాబ్లం అయితే సార్. ఓకే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 3 పండుగలకే వస్తారు, మొహర్రము, రంజాన్, ఉమ్, తర్వాత మిగతా టైం అంతా వాళ్ళు బేరాలకు వెళ్తారు సార్. ఓకే పిల్లలు పట్టుకొని బయట ఏదో బేరాలు చేస్తారు, పిల్లల్ని మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలిపెడతారు, ఓకే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు. ఉమ్, సో వాళ్ళు మనకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఓకే చాలా Mobiles లేవు. జెన్యున్ ఇష్యూ రేజ్ చేశారు. ఇది ఖచ్చితంగా మా పై ఆఫీసర్స్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. కమిషనర్ గారికి, సెక్రటరీ మేడంకి కూడా మేము అప్డేట్ చేస్తాము. దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఎలా కమ్యూనికేట్ చేయాలనేది కూడా మేము ఆలోచిస్తాము. థ్యాంక్ యూ అమ్మ, మనం ఒక మంచి విషయాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి, ఎవరైతే ఫోను అంగన్వాడీ టీచర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ కాల్ చేసి మనల్ని అడుగుతున్నారంటే మన ఆన్సర్స్ కానీ సొల్యూషన్స్ కానీ వాళ్ళ అక్కడికే కాదండి, స్టేట్ మొత్తానికి కూడా అది అప్లై అవుతుంది. అంటే కొంతమంది అడగగలుగుతున్నారు, కొంతమంది అక్కడ కాల్ కనెక్ట్ అవ్వకపోవటమో లేకపోతే అక్కడ వరకు రాలేకపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా లేదా ఏ డౌట్ అడిగినా లేదా ఏ ఇష్యూ చెప్పినా అవి స్టేట్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలి. ఆ తిరుగుడు అనే దానికి కూడా ఒకటి ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ ఉండుండొచ్చు మనకి, లేదా మన ఫోనులో మన ఫోనే కొంచెం కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువగా డంపు ఉంటే అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫోన్ కూడా క్లీన్గా పెట్టుకోండి, ఫొటోస్ వీడియోస్ అని ఉంటే ఏరే చోట పెట్టుకుని అట్లా చేయటం వల్ల కూడా మనకు కొంత ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, ఎవరండి? పేరు చెప్పండి. నా పేరు శారద సార్. శారదా గారు చెప్పండి. షాద్నగర్ ప్రాజెక్టు కొండూరు మండల్ సార్ మాది. ఓకేనండి. నాది ఉత్తరాజపల్లి సార్. చెప్పండి. అయితే మా దగ్గర ముస్లిమ్స్ ఉంటారు సార్ ఎక్కువ శాతము. నెక్స్ట్ ఏంటిదంటే వాళ్ళకు ఆధార్ కార్డులు కొంతమంది అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్, అస్సలే అప్డేట్ చేసుకునే వాళ్ళు. ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు 15 years 14 years ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి సార్ అట్లనే. అవి దానికి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. మీరు ఒకరి ఆధార్ కార్డు చిన్న మా స్కూల్కి వచ్చే పిల్లలకు ఆధార్ కార్డులు తీయడానికి ఎవరినైనా ఒకరిని అరేంజ్ చేస్తే పిల్లల కోసమే తీస్తే అది మంచిగా తొందరగా అయిపోతుంది సార్, మాకు కూడా రిస్క్ లేకుండా ఉంటుంది. నమస్కారం అమ్మా, మీరు అంటున్నది ఇప్పుడు ఆధార్ అప్డేషన్ లేదు అన్న ఒక ఇష్యూ ఒకటి, సెకండ్ ఫేస్ మ్యాచింగ్ కావట్లేదు. ఇంకొకటి ఏంటి సార్, పిల్లలకు ఆధార్ తీయాలంటే వాళ్ళకు మీ సేవకు పోతే ఎన్నో క్వశ్చన్లు ఎన్నో ఇది. మా ఊళ్ళో మా తాన 5 సంవత్సరాలు పిల్లలు ఉంటారు కనుక ఒకటి ఎవరినన్నా వాళ్ళని అరేంజ్ చేసింది అనుకోండి సార్ ఆధార్ కార్డు కోసము, వాళ్ళు ఊళ్ళోనే ఆధార్ కార్డు తీసుకుంటారు. మా పిల్లల పేరు మీదనే చేస్తే ఇక మాకు కూడా ఇబ్బంది ఉండదు సార్. ఇక తల్లుల పేరు మీద చేస్తే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఓకే అమ్మా నోటెడ్. ఫస్ట్ వచ్చి ఫేస్ మ్యాచింగ్ గురించి మాట్లాడదామమ్మా మనము. ఫేస్ మ్యాచింగ్లో మనకి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఫేస్ తీసుకున్నారో మీకు మన టీచర్కి తెలిసే ఉంటుంది ఎలాగ ఫేస్ తీసుకున్నారో, సేమ్ అలాగే తీయడానికి ట్రై చేయండి. కానీ ఫేస్ మ్యాచింగ్ అంటున్నాం, మనం హోల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టైప్లో మనం తీయం. ఓన్లీ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని పేరు పెట్టింది ఎందుకంటే మన ఫేస్ ఎలా ఉందో అలాగే తీయాలి అని. సో ఫస్ట్ టైం కొంచెం క్లియర్గా ఫేస్ ఉండేటట్టు తీయగలిగితే సెకండ్ టైం కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫేస్ క్లియర్గా ఉండేటట్టు తీస్తే సేమ్ మ్యాచ్ అయిపోతుంది. 80% మ్యాచింగ్ ఉంటే సరిపోతుంది, మీకు ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. అండ్ సెకండ్, మీకు ఇప్పుడు ఏదైతే అప్డేషన్ అని చెప్తున్నారో అప్డేషన్ గురించి మేము నోట్ చేసుకున్నామో మేము మాట్లాడతాము. సిడిపిఓ గారితో మేము మాట్లాడతామండి. అది ఎలా చేయాలనేది కూడా కొన్ని ఇక్కడ నుండి కూడా కొంత కమ్యూనికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదైతే వ్యాలిడ్ పాయింట్, అది మేము ఆల్రెడీ డిస్కషన్లో ఉన్న పాయింట్ అండి.
నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మీ పేరు. సార్ నా పేరు సరస్వతి, నేను హన్మకొండ జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్. సరస్వతి గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చాలా వరకు అందరూ అడిగిన డౌట్లే ఎక్కువ చాలా రేజ్ అయినాయి. ఒకటి ఏంటంటే ఈ ఆప్షన్ పెట్టడము అంగన్వాడీ కేంద్రాలకు చాలా బాగుంది, ఎందుకంటే ఫుడ్ పక్కదారి పట్టకుండా కరెక్ట్ బెనిఫిషియర్కి అందే విధంగా బాగుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు మాకు కొన్ని ఇన్ఛార్జి సెంటర్లు ఉన్నాయి సార్ ఇక్కడ. అందులో ఏమైతుందంటే లాగౌట్ అయ్యి మళ్ళీ ఫోటో క్యాప్చర్ పిల్లలు చేసినప్పుడు ఇంకో ఫోన్లది కనబడట్లేదు. సో దానివల్ల మేడం వాళ్ళు ఫోటో క్యాప్చర్ కాలేదంటే వర్క్ చేస్తూ కూడా మేము టెన్షన్ గురవుతున్నాము. రెండవది సార్, ఈ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి మా బీసీ గారు వచ్చారు సార్. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేము బీసీ గారిని పిలిచారు సెంటర్ కి. సో సుమలత మేడం అని మా హన్మకొండ బీసీ గారు వచ్చి డాష్ బోర్డ్ లో చేస్తున్నప్పుడు మాకు ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ పెరిగింది సార్, చాలా బాగుంది. ఇప్పుడు కాకుంటే ఇంకా కొంచెం మాకు వర్షన్లు పెంచి సాధ్యమైనంత వరకు ఈజీగా అయ్యే ప్రాసెస్ పెట్టండి సార్ దయచేసి. ఎందుకంటే అస్తమానం మేము ఎక్కువ టైము ఫోన్కి అంకితం అవుతున్నాం. మిగతా పనులన్నీ మాకు పెండింగ్ లో పడిపోతున్నాయి ఫోటో క్యాప్చర్ చేయడం. అంటే 2-3 సెంటర్లు ఇన్ఛార్జీలు ఉన్న టీచర్ కి ఇక అసలు ఫోటో క్యాప్చర్ తప్ప వేరే పనే ఉండట్లేదు. ఓకే, ఒకటి మనము మీరు అన్నట్లు ఈ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో పోషన్ ట్రాకర్, ఎంటైర్ పోషన్ ట్రాకరే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంది. చాలా ఎంత ఈజీగా చేయాలో అంత ఈజీగా చేయటానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది, అందులో నో డౌట్. అయితే ఇక్కడ మనము ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ వచ్చేవరకు మనం ఎక్కువ మంది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి కొద్ది రోజులు మనం అదే ఎక్కువగా చేసినట్లు అనిపిస్తుంది. మన బెనిఫిషరీస్ అందరికీ ఒకసారి ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ కంప్లీట్ చేసి పెడితే తర్వాత మనము ఎవరికి చేస్తాము, ఎవరైనా కొత్త రిజిస్ట్రేషన్ వస్తే రిజిస్ట్రేషన్ అప్పుడే చేస్తాం, అదొకటి. కానీ ఫోన్ విషయం ఏదైనా అప్డేటెడ్ అవి కావాలి అని మీరు అనుకుంటే ఫోన్లు ఎట్లాగో నేను మాట్లాడాను, కొత్త ఫోన్లు అందరికీ వస్తాయి. ఆ కొత్త ఫోన్లు వస్తే చాలా ఇష్యూస్ మన దగ్గరే మనకి రిజాల్వ్ అవుతాయి. ఆఫ్లైన్ మాడ్యూల్ కూడా 100% మనకి ఫంక్షనింగ్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఆ ర్యామ్ అనేది సపోర్ట్ చేసే ర్యామ్ మొబైల్సే వస్తాయి కాబట్టి ఆ ఇష్యూ కూడా ఏముండదు. చాలా ఇష్యూస్ అనేది ఈ కొత్త మొబైల్స్తో లింక్ అయి ఉన్నాయి, అది కూడా జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, సిస్టమ్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సింప్లిఫైర్ అవుతుంది. ఆ విధంగా చాలా రోబస్ట్ సిస్టమ్గా మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ దగ్గర నుండి ఒక 2 years క్రితం 3 years క్రితం మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుండి ఇది ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడు ఉన్న పోషన్ ట్రాకర్ ఎంత ఉంది, ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అప్పుడు ఇష్యూస్ ఉన్నవి, ఇప్పుడు ఎంత ఉంది, అట్లా ఏ రోజుకు ఆ రోజు మొత్తం మెర్విన్ గారు కూడా చెప్పారు. మన డిపార్ట్మెంట్, మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే స్కీమ్స్ ఉంటాయో ఇది వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మన ఆధార్ మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఏరే వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము గ్రాండ్ పేరెంట్ది కానీ చిన్నపిల్లలకి మనం ఎఫ్ఆర్ఎస్లో క్యాప్చర్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక గ్రాండ్ పేరెంట్ అనే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్కి ఎలిజిబుల్ అనుకోండి, వాళ్ళ ఆధార్ అప్డేట్ లేకపోతే పెన్షన్ కూడా రాదు. అందుకని మనం గవర్నమెంట్ సర్వీస్ ఏది తీసుకోవాలన్నా సరే మన ఆధార్ అప్డేటెడ్గా ఉండాలి. మన ఆధార్ అప్డేటెడ్గా ఉంటే ఒక్క ఐసిడిఎస్ అని కాదు, దేనికైనా సరే. ఇంకోటి ఇందాక హన్మకొండ మాట్లాడినప్పుడు ఇది పక్కదారులు పట్టకుండా ఎఫ్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా మన డిపార్ట్మెంట్ ఉద్దేశం అట్లా మీరు అలా ఫిక్స్ అవ్వకండి. ఇది ఒక ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది కంప్లీట్ చేస్తే అది వాళ్ళకి రిలేటెడ్గా ఈ మన సిస్టంలో ఉండే ఏ సర్వీస్కైనా వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళకి పదే ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క జెన్యున్ బెనిఫిషరీతో పాటు బెనిఫిషరీకి కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది రేపొద్దున. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెను ఇప్పుడు మన సిస్టంలోకి వచ్చిన వాళ్ళు తర్వాత రేపు ప్రెగ్నెంట్ అయ్యారు,
వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆరోగ్యలక్ష్మి ఎలాగ వస్తుంది, దాంతోపాటు మనకి ప్రధానమంత్రి మాతృవందన యోజన మన స్టేట్లో ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు మళ్ళీ దానికి ప్రత్యేకించి ఏం చేయని అవసరంలా, దీనిలో ఉన్న డేటా ప్రకారమే వాళ్ళకి వస్తుంది. అందుకని మనము ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంది. కొంచెం కష్టమైనా సరే ఒక్కసారి కంప్లీట్ చేస్తే డిపార్ట్మెంట్గా మనకి మంచి మైలేజ్ ఉంటుంది. అదేవిధంగా బెనిఫిషరీకి కూడా ఫ్యూచర్లో రాబోయే ఏదైనా బెనిఫిట్స్ ఉంటే వాళ్ళకు కూడా సింప్లిఫై అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మన డాష్బోర్డ్ రిపోర్ట్స్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ, సిడిపిఓస్ కానీ, సూపర్వైజర్స్ కానీ, వీళ్ళందరూ డాష్బోర్డ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చూసి మనము అంగన్వాడీ టీచర్కి ఏ సపోర్ట్ కావాలి, ఏం కావాలి అనేది మనం మాట్లాడితే మనము ఏం డేటాస్ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిడిపిఓ గారు ఎన్నిసార్లు డాష్బోర్డ్ లాగిన్ అయ్యి చూశారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ పలానా డిడబ్ల్యూ గారు ఎన్నిసార్లు డాష్బోర్డ్ ఓపెన్ చేసి రిపోర్ట్స్ చూస్తున్నారు అనేది ఉంటుంది. అందుకే ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్లన్నీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా డాష్బోర్డ్స్ని ఓపెన్ చేసి రివ్యూ చేసి ఆ ఉన్న డేటాని స్ట్రెంగ్తన్ చేస్తూ ఆ డేటాని మన ప్లానింగ్కి తర్వాత ఎగ్జిక్యూషన్కి మనం వాడుకుని ఓవరాల్ ప్రోగ్రామ్ స్ట్రెంగ్తనింగ్, ప్రోగ్రామ్ బెస్ట్ డెలివరీ, మనకు ఇచ్చిన సర్వీస్ డెలివరీ మొత్తము మనం క్యాప్చర్ చేసి మనం మొత్తం ఈ పోషన్ ట్రాకరు సిస్టంలోకి కానీ మనకు వచ్చినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఏమీ మనకి ఎక్కడ ఇబ్బందులు పెట్టకుండా, అంటే ఇచ్చే బడ్జెట్స్లో కానీ తర్వాత ఏదైనా రివ్యూ మీటింగ్లో కానీ మనకి ఎక్కువగా మాట్లాడే విషయం లేకుండా మనకి ఎంతమంది బెనిఫిషియరీ అంతమందికి మనకి బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా సెకండ్ థాట్ ఏమి ఉండదు. 100% పోషన్ ట్రాకర్లో ఎంతమంది ఉంటే అంతమందికి 100% బడ్జెట్ అనేది వస్తుంది. అందుకని ఈ పోషన్ ట్రాకర్ యొక్క ఆవశ్యకత, దీని యొక్క ఇంపార్టెన్స్ అందరూ అర్థం చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పోషన్ అభియాన్ కన్సల్టెంట్ అందరూ కూడా ఎక్కువ టైము ఈ పోషన్ అభియాన్కి, ఎఫ్ఆర్ఎస్కి, ఈ పోషన్ ట్రాకర్కి ఇచ్చి ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది మనం ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్రంలో ఈ మాల్ న్యూట్రిషన్ అనేది చాలా తగ్గించడానికి, లో బర్త్ వెయిట్ బేబీస్ని తగ్గించడానికి, తర్వాత హెల్తీ బేబీని మనం ఈ సొసైటీకి ఇవ్వడానికి మనం అందరం కూడా పాత్రదారులు అవుతాము. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సెషన్కి మీరు అందరూ అటెండ్ అయ్యి చాలా విషయాలు మాతో మాట్లాడినందుకు, విన్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.